వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మెన్యూ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వెదర్ అయితే 2-3 రోజుల నుంచి అస్సలు బాగాలేదండి. అస్సలు అలా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈ వెదర్కి తగ్గట్టే అందరికైతే ఫీవర్లు అండి. ఈ టైంలో ఎక్కడ చూసినా ఫీవర్లే ఉన్నాయి అందరికీ. చూడండి అంత వెదర్ అయితే ఎలా ఉందో, చాలా అంటే చాలా చిరాగ్గా ఉందండి. మాకు కూడా ఒంట్లో హెల్త్ అయితే అసలు ఏం బాగాలేదండి. మా వారికి కూడా టైఫాయిడ్ ఫీవర్, నాకైతే దగ్గు వస్తుంది, జలుబు. మేము చేసిన తప్పు అయితే మీరు ఎవరు చేయకండి. ఏంటంటే అది మా వారికి అయితే ఫీవరు ఉన్న ఫ్రైడే నుంచి ఫీవర్ అండి. మేమైతే నార్మల్ ఫీవర్ అనుకొని నెగ్లెక్ట్ చేసాము. ఏ వాటర్ పడితే అవే తాగేసి అదే అయితే టైఫాయిడ్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేసి అయితే టైఫాయిడ్ ఎక్కువ ఉందని చెప్పారు. తనైతే కోర్సు వాడుతున్నారు. తనకు అందుకనే చూడండి, నేనైతే ఇదైతే వేపుడు జావ అంటామండి మేము. బియ్యం వేపుకొని అది వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటాము. ఇదైతే బార్లీ వాటర్ అండి. ఇవి ఇంకా బత్తాయి జ్యూసు ఇవే పెడుతున్నామండి. నేనైతే మా పాపకు మార్నింగ్ బెండకాయ కర్రీ, టమాటో కర్రీ అయితే చేశాను. అదే నాకు కూడా ఇప్పుడు సరిపోద్దండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇల్లంతా అయితే ఎలా ఉందో, హెల్త్ బాగాలేక ఎవరికి కూడా. ఇప్పుడే బట్టలు అయితే పిల్లలు ఉతికేసానండి, ఇంట్లోనే ఆరబెట్టేసాను. అవైతే నిన్న వాష్ చేసుకున్న బట్టలండి, ఇంకా ఫోల్డ్ చేయలేదు. ఇదిగోండి చూడండి, మా వారికి అయితే హెల్త్ బాగాలేదు. ఇదైతే పెట్టారు బాటిల్స్, ఇంకా ఇంజెక్షన్స్ అయితే వేస్తున్నారు. మా చిన్న పాప అయితే ఈరోజు అంగన్వాడికి వెళ్ళి వచ్చేసి అలసిపోయి బాగా నిద్రపోతుందండి. తను ఈరోజు ఇంకా ఫుడ్ అయితే తినకుండానే నిద్రపోయిందండి. చూడండి మా ఇల్లంతా ఒకసారి ఎలా ఉందో, అన్ని బట్టలు. బయట వర్షం పడుతుందని ఇంట్లోనే వేసేసానండి, డ్రై చేసేసి బట్టలు అయితే. ఇప్పుడైతే నేను మా వారికి అన్నం అయితే పెట్టట్లేదండి. నేను ఇప్పుడైతే టైం అయితే 12 కావస్తుంది. నేనైతే తనకి బ్రెడ్ కాల్చి అయితే ఇస్తానండి. ఇప్పుడు ఇవి తిన్న తర్వాత బత్తాయి జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే ఇవి వేపుడు జావ కానీ బార్లీ వాటర్ కానీ తాగేయమంటాను. ఏదో ఒకటి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే బ్రెడ్. నిన్నైతే మాకు ఇవి పీసెస్గా కట్ చేయకుండా బ్రెడ్ పాలంగా అయితే పెద్దది ఒకటే ఇచ్చేసారండి. ఇవైతే నేను ఇంట్లోనే ఇలా పీసెస్గా కట్ చేశాను. వాళ్ళు చేసినంత నీట్గా రాలేదు. బ్రెడ్ ఏంటి అలా ఉన్నాయి, ముక్కలుగా అయితే అనుకోకండి. నేను కట్ చేయడం వల్ల అయితే అలా ఉన్నాయి అవి. అదే షాప్లో కటింగ్ చేసినవి అయితే నీట్గా ఉంటాయి, స్క్వేర్ టైప్లో. ఇవన్నీ వేపేసి కాల్చేసి ఈ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటారు ఆయన. ఇదైతే నేను ఇంట్లోనే కాచిన నెయ్యి అండి, నేనే ప్రిపేర్ చేసుకున్నాను. అయిపోయింది, కొంచెమే ఉంది. నేనైతే ఇప్పుడు ఈ నెయ్యిని ఈ బ్రెడ్ పైన అయితే వేస్తానండి. ఎక్కువైతే వేయనండి, ఎందుకంటే ఫీవర్ కదా. కొంచెం వేయచ్చో వేయకూడదో కూడా నాకు తెలియదు. కాకపోతే నోటికి కొంచెము టేస్ట్గా ఉంటే తింటారు. అసలు ఏం తినట్లేదు అసలు ఆయన. ఓన్లీ హాట్ వాటర్ ఇవే తాగుతూ ఉన్నారు. ఎందుకన్నా కొంచెం అన్న బలం ఉండాలి కదా అనేసి నేనైతే చిన్న నెయ్యి అయితే వేసానండి.
ఫ్లేవర్ స్మెల్ కూడా బాగాలే ఉందండి, నెయ్యి స్మెల్. చెయ్యి కాలింది చూడండి. బ్రెడ్ మీద పెట్టిపోయి పెనం మీద పెట్టేశాను. ఫస్ట్ అవి పని చేస్తుంటే చేయి కాలకపోయేది కదండి. కంగారు పనులు అలా ఉంటాయి, నాలా అయితే ఎవరు చేయకండి, రిస్క్తో కూడిన పనులు. ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తున్నాను, మేము చేసిన తప్పు అయితే ఎవ్వరు చేయకండి. ఈ వెదర్ మొత్తము హాట్ వాటరే తాగండి. పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే బాయిల్ చేసుకున్న హాట్ వాటరే తాగండి. ఇన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నానండి. బయట కొనుక్కునే నెయ్యి కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యి హెల్త్కి కూడా మంచిది, ఇంకా మనకు ఫ్రెష్గా కూడా ఉంటుందండి. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి బ్రెడ్ పైన, నెయ్యి స్మెల్. కానీ కొంచెమే ఉందండి, మళ్ళీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బ్రెడ్ కూడా చాలా ఫ్రెష్ బ్రెడ్ అండి, ఇది అప్పటికప్పుడే రెడీ చేసి అయితే ఇచ్చారు మాకు. ఇది వారైతే కోర్సు వాడుతున్నారండి టైఫాయిడ్ ఫీవర్కి. ఈ రోజుకైతే 3 days నుంచి ఆ కోర్స్ అయితే వాడుతున్నారండి. ఈ రోజుకైతే 3rd day, ఈరోజు 3వ రోజు. ఈరోజు నైట్కి వేసుకుంటే మరి అయిపోతాయో ఇంకా ఉన్నాయో తెలియదు, కనుక్కోవాలి డాక్టర్ని. చూడండి, ఈ విధంగా అయితే నేను ఇవన్నీ బ్రెడ్ పీసెస్ అయితే అలాగే నెయ్యి వేసి అయితే కాల్చేస్తానండి. ఆయన ఒక 2, 3 తింటున్నారు అంతే, ఇంకా అంతకుమించి అయితే ఏం తినట్లేదు. ఇంకా ఒక 1 hour అలా పోయిన తర్వాత తింటారేమో అని అన్నీ అయితే రెడీ చేసి పెట్టేస్తాను. మా వారు కాకపోయినా పిల్లలన్నా తింటారు కదండి. ఈ విధంగా అయితే అన్నీ అయితే రెడీ చేసేస్తానండి. చూడండి, ఈ విధంగా అయితే నేనైతే కాల్చేనండి ఈ బ్రెడ్ పీసెస్ అయితే. అయితే మా వారికి ఇచ్చేస్తాను, తింటాను. మళ్ళీ ఇంత విసుకుంటారు ఏంటండి, పడుకోండి అయితే. ఏమవుతుంది రేపు తెలుస్తుంది. అయితే చూడండి, ఈ విధంగా అయితే నేనైతే బ్రెడ్లు అయితే కాల్చానండి. ఇంకా మిగిలినవి కూడా పెనంపై అయితే పెట్టేశానండి నేను. చూసారండి, ఆ విధంగా అయితే ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఈ విధంగా అయితే మిగిలినవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇవి అయ్యేలోపు చూడండి, వారైతే అవి తిన్న తర్వాత వీటి జ్యూస్ అయితే తీసిస్తానండి నేను. టైఫాయిడ్ ఫీవర్కి అయితే అలాంటి జ్యూసెస్, ఇంకా ఇలాంటి బార్లీ వాటర్ ఇలాంటివి అయితే తొందరగా అయితే కోలుకుంటారండి వాళ్ళు ఫీవర్ నుంచి. వాళ్ళకి కొంచెము అంటే బాడీలో ఉన్న హీట్ మొత్తం పోతుందండి అలాంటి వాటర్ ఎక్కువ కంటెంట్ తీసుకుంటే. అందుకనే చెప్తున్నాను. రైస్ అయితే పెట్టలేదండి ఇంకా, 3 days అవుతుంది కోర్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి. రైస్ అయితే అస్సలు పెట్టలేదండి, ఫీవర్ ఇంకా ఎక్కువ అవుతుందని. వీటితోటే సరిపోతుంది. మార్నింగ్ అయితే ఆవిరి కుడుము చేసి పెట్టానండి నేను టిఫిన్, పల్లి చట్నీ.
ఇప్పుడైతే ఇది మళ్ళీ నైట్ కూడా టిఫిన్ చేసి పెడతాను. ఇలా అయితే గడుస్తుందండి మా డే. ఈ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.